ఈ లైంగిక సమస్యలు ఎన్ని తరతరాలుగా ఎన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా కూడా మళ్ళీ అవే సందేహాలు, అవే డౌట్లు. మన చిన్నప్పుడు సమరం గారి సలహాలు చదివేవాళ్ళం. ఎన్ని చదివినా మళ్ళీ డౌట్లు అలాగే ఉంటున్నాయి. డెఫినెట్లీ. సో ఎట్లా సార్ వీటిని పరిష్కరించడం? మొదటిగా అసలు సమస్య ఏముంది? యెస్. చాలా మందిలో ఉన్న కామన్ కన్ఫ్యూజన్ అంటే అంగస్తంభనకి, శీఘ్రస్ఖలనానికి. యెస్. ఇదే ఆ 2. ఈ 2 సమస్యలు ఏదో చాలా ఎక్కువగా ఉందని అనుకుంటుంటారు, వాళ్ళు భయపడుతుంటారు. బట్ చాలా చిన్న సమస్యలు ఇవి. చాలా ఈజీగా ట్రీట్ చేసేటి సమస్యలు. భయం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ భయం ఫ్యాక్టర్. ఈ భయం ఒక్కసారి భయం నుంచి బయటకొచ్చి హెల్ప్ తీసుకుంటే అన్నిటికంటే ఈజీగా ట్రీట్ చేసే సింపుల్. ఇది ఏది రోగం కాదు. ఇది ఓన్లీ ఒక టెంపరరీ బ్లాక్. ఓకే. టెంపరరీ వచ్చే సమస్య మాత్రమే. ఇది పర్మనెంట్గా ఉండే సమస్య కాదు. ఎటువంటి సమస్యకైనా అంటే ఎంత మేజర్ ఉన్నా దానికి చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. అంటే ఏదైనా నేను సైన్స్ మాట్లాడుతున్నా. చాలా ఈజీ మెడికేషన్స్ ఉన్నాయి, ఈజీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అది ఫాలో అయితే ఎటువంటి సమస్య అయినా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. ఒకటి, మనకి అవగాహన పెంచుకోవాలి. అసలు సమస్య ఏంటి, ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, నా అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇలా మల్టిపుల్ థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి. అవన్నీ ఒక్కసారి మనకు క్లియర్ అయితే మనకు ట్రీట్మెంట్ చాలా సింపుల్గా అయిపోతుంది. సార్, ఇప్పుడు పోర్న్ వీడియోలు అందుబాటులోకి వచ్చాయి, అందరికీ విపరీతంగా చూసేస్తున్నారు. దాంట్లో ఒక్కొక్కడు 15 నిమిషాలు 20 నిమిషాలు చేస్తాడు, ఒకడైతే గంట చేస్తాడు. అది చూసి అందరు ఏమనుకుంటారంటే, ఓడి అమ్మ ఇంత చెయ్యాలేమో, ఇంత చెయ్యకపోతే నాకు సామర్థ్యం లేదేమో అనుకుంటారు. అసలు యాక్చువల్ సెక్స్ టైం ఎంత సార్ అసలు? సో సగటు ఇది చూసే లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అయినా కానీ 3 నిమిషాల కంటే ఎక్కువ చేస్తుందంటే అది అబ్సల్యూట్లీ నార్మల్. 3 నిమిషాల కంటే తక్కువ ఉంటేనే చిన్న షార్ట్ స్పాన్ అంటాం. 3 minutes చేస్తే చాలు. సాటిస్ఫైడ్గా సెక్స్ చేయడం ఇంపార్టెంట్, కానీ ఎక్కువసేపు సెక్స్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఎక్కువసేపు సెక్స్ చేసే సామర్థ్యాలు ఇవన్నీ వీడియోస్లలో మల్టిపుల్ షార్ట్స్లో తీస్తారు. లేకపోతే మేము అంగానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తుంటాం వాళ్ళ పర్ఫార్మెన్స్ పెంచడానికి. అదికి తప్ప నార్మల్ మనుషుల్లో 3 నిమిషాలు చేస్తే అబ్సల్యూట్లీ నార్మల్. ఎవరికైనా 3 నిమిషాల కంటే తక్కువగా వస్తుంది అంటే సింపుల్గా దానికి స్ఖలన సమస్యలు కానీ స్తంభన సమస్యలు కానీ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి సింపుల్గా ట్రీట్ చేసేయచ్చు. సార్, ఇంకా కొంచెం డీప్గా అడుగుతాను. 3 నిమిషాలు అంటే అది ఏ సమయం అంటే ఎంటైర్ రొమాన్సా లేదంటే? సో అంటే దీనికి డెఫినేషన్ ఎట్లుంటుంది అంటే 20 strokes. ఓకే. అంగం యోనిలోకి పోయినప్పటి నుంచి 3 minutes అన్నా లేకపోతే 20 strokes అన్నా, ఒక మనిషి 1 నిమిషంలో ఆ 20 strokes చేసేసింది అనుకోండి, అది కూడా నార్మలే. 20 strokes కంటే తక్కువగా ఉంటేనే సమస్య. 20 strokes కంటే ఎక్కువ అబ్సల్యూట్ నార్మల్. సరే, నాకు 20 కంటే తక్కువగా ఉంది, అప్పుడు ఏం చేయాలి? అది కూడా చాలా సింపుల్ ప్రాబ్లం. దాన్ని స్ఖలన సమస్య అంటే ఆ ఎగ్జైట్మెంట్తోని కానీ లేకపోతే మీకున్న చాలా మంది యంగ్స్టర్స్లో, నా దగ్గరకు వచ్చే యంగ్స్టర్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం సెక్స్ గోవర్స్ అన్నమాట. అయితే గర్ల్ ఫ్రెండ్తోని కానీ లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సార్ సెక్స్ చేద్దాం అనుకున్న ఇట్లా అంగం గట్టిపడ్డది యోనిలోకి ఇట్లా పోయే ముందే నాకు అవుట్ అయిపోయింది సార్. కొన్నిసార్లు అమ్మాయి నన్ను టచ్ చేయగానే అవుట్ అయిపోయింది సార్. ఇది కూడా వెరీ వెరీ నార్మల్. ఇందులో ప్రాబ్లం ఉందని కానే కాదు, అది మీ ఎగ్జైట్మెంట్. అది ప్రతి ఒక్కరికి జరిగే ఉంటుంది. ఇప్పుడు మీ ఫాదర్కి జరిగి ఉంటుంది, ప్రతి ఒక్క మగవానికి ఏదో ఒక టైంలో ఇది జరిగే ఉంటుంది. అది సమస్య కాదు. అట్లా మల్టిపుల్ టైమ్స్, ఒక 20 times కంటే ఎక్కువైనప్పుడే నేను ఒక సమస్య కింద ఆలోచిస్తాను. ఒకసారి ఒత్తిడి ఉండొచ్చు, వెరీ వెరీ కామన్. అది మీరు మీరు దాంట్లోకి వెళ్ళి బయటకు రావాలి. అదేదో అయిపోయింది, ఎస్ ఇట్స్ కామన్. ఎక్కువ మంది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి పేషెంట్ మా దగ్గరికి రావడానికి మేజర్ కారణం వాళ్ళ వైఫ్ వాళ్ళ పార్ట్నర్ ఉంటారు. అంతే కదా. ఎందుకంటే వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు ఈ ప్రాబ్లం. ఇంకోటి, ఉమెన్ కానీ అమ్మాయిలు కానీ గుర్తుపెట్టుకోవాలి, సెక్స్ అనేది ఒక ఇద్దరు పీపుల్ మధ్యలో అండర్స్టాండింగ్. అదేదో మొనోటనస్గా ఉండదు, అంటే ఏదో వస్తుండ్రు చేస్తుండ్రు బల పరీక్షలాగా ఉండకూడదు. జస్ట్ మీరు 1 minute చేసినా హ్యాపీగా ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తే బెస్ట్. ఎవరిలో అయితే ఫాస్ట్గా స్ఖలనం అయిపోతుంది అనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఫోర్ ప్లే ఎక్కువ చేస్తే దాన్ని కూడా సెట్ అయిపోతుంది. సూపర్. చాలా మంది ఒక నోషన్లో ఉంటారు సార్, ఏంటంటే మందు తాగి అంటే మద్యం తీసుకొని చేస్తే ఎక్కువసేపు చేయొచ్చు అని ఒక దాంట్లో ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? సో దీంట్లో 2 components ఉన్నాయండి. మత్తు తాగితే అంటే ఆల్కహాల్ తీసుకుంటే
డిజైర్ పెరుగుతుంది, ఒట్టి డిజైర్ ఆ, అంటే కోరిక, సెక్స్, అరే అలా నేను సెక్స్ చెయ్యాలి అనే కోరిక పెరుగుతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంగం గట్టిపడదు. ఓ, మన మైండ్లో నేను చాలా బాగా సెక్స్ చేస్తా అనుకుంటా, ఆ, కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్రెయిన్లో సెంటర్స్ ఉంటాయి, అది యాక్టివేట్ కావు. సెక్స్కి కావాల్సిన సెంటర్స్ యాక్టివేట్ అచ్చా. కావు. ఓకే, మనకు ఆ టైంలో ఆ పటుత్వం రాదు, అంత ఓకే. పటుత్వం రాదు. అబ్బాయి ఏమనుకుంటాడు, అరే నేను చాలా బాగా సెక్స్ చేస్తున్నాను, ఆ, అమ్మాయిలకు అర్థమైపోతుంది అచ్చా వీడు తాగేసి వీడు తాగేసి ఏదో చేస్తామని ప్రయత్నిస్తున్నా కానీ ఏమైతలేదు. సి అబ్బాయిలలో మనకి ఆల్ మెన్ మనకి యోనిలోకి పోతుంది, బలంగా పోతుంది అనుకుంటాం తప్ప మనకు ఒక ఐడియా ఉండదు. ఫీమేల్ పార్ట్నర్స్కి అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ, ఇది అవుతుందా లేదా, అవును, అసలు క్వైటస్ అంటే సెక్స్ జరుగుతుందా లేదా అని వాళ్ళకి అర్థమవుతుంది. అవును, సో ప్లీజ్ ఎప్పుడైనా మీరు సెక్స్ మందు తాగిన సెక్స్ చేయాలనుకుంటే బెటర్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఓకే, ఒకటి మీ పరువు పోతుంది, అవును, రెండోది ఒకవేళ తాగి సెక్స్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ సెక్స్ చేయండి, తర్వాత మందు తాగండి, ఓకే, అది ఇంకా బెటర్. ఓకే, ఎందుకంటే ఈ సెక్స్ ఈ రెండుకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. అవును, చాలా మందిలో ఇదే మీరు అన్న క్వశ్చన్ 100% చేయండి. నాకు ఒక 100 మంది సార్ తాగినప్పుడు బాగానే ఉంటుంది సార్ అంటే. అదే కదా అది నేనంట నువ్వు అది అనుకుంటావు, అనుకుంటుందా అక్కడ అక్కడ subject జరగదు. లేదు. ఓకే, ఎందుకంటే మాకు సబ్జెక్ట్ తెలుసు, చూస్తుంటాం అవును. రెగ్యులర్గా, అవును. చాలా పేషెంట్, చాలా రీసెర్చ్ పేపర్స్ చదివినాం. అవును, ఇదంతా మనకి ఒకటే డిజైర్ పెరుగుతుంది కానీ పర్ఫార్మెన్స్ ఉండదు. ఉండదు. సో ఫిక్స్ అయిపోండి, Hmm. కోరిక కావాలన్నా పరువు కావాలన్నా బరువు కావాలన్నా. Right, అంతే. సూపర్, సూపర్. మామూలుగా సెక్సువల్ గా ఆరోగ్యంగా ఉండే వయసు ఏంటి? అంటే ఎలాంటి మందులు వాడకుండా ఏ వయసుకు వరకు మనం నార్మల్ గా సెక్స్ చేయొచ్చు? ఎప్పటి నుంచి మందులు స్టార్ట్ చేయాలి? నేను సైన్స్ మాట్లాడుతుంది ప్లీజ్. 85 ఇయర్స్ వరకు 85 ఇయర్స్ వరకు 85 ఏళ్ళు. సెక్స్ చేయడానికి ఎటువంటి సమస్య ఉండొద్దు. ఓఫో. నా దగ్గర వచ్చే పేషెంట్స్లో నేను 85 ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా చాలా మంది చూసిన. 70 to 85 ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు డైలీ ఎట్లా 5 to 10 పేషెంట్స్ వస్తారు. వెరీ వెరీ కామన్. మనం అనుకుంటాం ఈ ఏజ్లో యాక్టివ్ ఉంటారా అనుకుంటాం, అదే కదా. బయట అందరికి యూరినరీ ప్రాబ్లమ్స్ అని వస్తారు, లోపల వి డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకే, ఓకే, దే ఆర్ యాక్టివ్. ఓకే. అంటే మనకి ఆ నోషన్ అట్లా అలవాటు అయిపోయింది, అరే ఈ ఏజ్లో చెయ్యరేమో, 50-60 తర్వాత సెక్స్ కథ అది, yes. వదిలేస్తారేమో. కానీ ఒక బెడ్రూమ్లో ఒక భార్యాభర్త మధ్యలో జరిగేది వెరీ పర్సనల్, వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్. అది అంతే, మనం ఊహించుకుంటాం అంతే, జేం జరగదు. అంతే, అంతే అన్ని కదా. ఇంట్లో అందరి రూమ్లో జరిగేది అది. ఓ, సో ఆ ఏజ్లో కూడా సెక్స్ చేయొచ్చు, ఎటువంటి సమస్య లేదు. సెక్స్ చేయడం వల్ల ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు, ఎక్కువ బతుకుతారు. వావ్. షుగర్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్ ఉంటుంది, హ్యాపీ హార్మోన్స్ బాగుంటాయి. ఓకే, ఒక ఫ్యామిలీ లైఫ్ విల్ బి ఫ్యాంటాస్టిక్. ఓకే, సింపుల్. సూపర్. ఎక్కువ రోజులు బతకాలంటే ఎక్కువ సెక్స్ చేయాలి. ఓకే, అబ్సల్యూట్లీ. మందులు ఎప్పుడు అవసరము అంటే ఎప్పుడైనా మనకి అంగం గట్టిపడట్లేదు, షుగర్ కంట్రోల్లో లేదు, ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్లో మనం ఒకసారి ట్యాబ్లెట్స్ అంటే ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత, ఓకే, చాలా మందిలో మనము కౌన్సిలింగ్ చేస్తే కూడా సెట్ అయిపోతారు. అంటే వాళ్ళు దాన్నే అంగస్తమన సమస్య అనుకుంటారు. అవును, లేదు నార్మల్గా మనము వీళ్ళకి షుగర్ కంట్రోల్లో లేదు, షుగర్ కంట్రోల్ లేదని ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసి ఏ వరకైనా మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ సేఫ్. ఏ రకమైన మెడిసిన్స్ అయినా, ఓకే, ఏ క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ఎటువంటి డ్రగ్స్ ఇచ్చినా కానీ దే ఆర్ సేఫ్. ఓకే. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఇట్లాంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. చాలా మంది పేషెంట్స్లో ఉన్న ఇదే కన్ఫ్యూజన్. నేను ఈరోజు ఒక ప్రాపర్ ఆండ్రాలజిస్ట్గా చెప్తున్నాను, దే ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. ఓకే. ఎటువంటి మెడికేషన్స్ అయినా తీసుకోవడం సేఫే.